మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాలలో ప్రధాన రహదారులు, గ్రామాలకు వెళ్లే రహదారులు ఏవైతున్నాయో అన్ని రహదారులు పూర్తిగా గుంతలమయమై మొత్తం రోడ్లు వెళ్లిపోయి తార్ రోడ్లు కాస్త మట్టి రోడ్లైనాయి. ఆ మట్టి రోడ్లు కాస్త గుంతల రోడ్లైనాయి. దీని విషయంలో పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ రోడ్ల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారట్లేదు. దీని దృష్ట్యా ఈ రోజు కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ తరఫున మేమందరం కూడా ఈ రోజు మేపత్రం చేయడం జరిగింది. ప్రభుత్వానికి కోరేది ఒకటే, ఇప్పటికైనా తక్షణ వర్షాకాలం వెళ్లిపోతున్నాయి, ఇప్పుడు పనులు చేసుకోవడం చాలా అనువైన విధానం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మేల్కొని సర్వే చేపించి ఎంత నిధులు కేటాయించాలనో, ఎంత వర్క్ చేయించాలనో, గుంతలను పూడ్చాలి, మరీ అధ్వానంగా ఉన్న కాడ కొత్త రోడ్లు నిర్మించాలి, వెంటనే రోడ్లు నిర్మించి ప్రజలకు సౌకర్యమైన రహదారిని నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ గారి నాయకత్వంలో, బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.